స్వాతంత్ర సమరయోధుడు స్వర్గీయ భగత్ సింగ్ 117వ జయంతి సందర్భంగా జగిత్యాల పట్టణం వీక్లీ బజారులో భగత్ సింగ్ యువసేన ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన భగత్ సింగ్ విగ్రహాన్ని జగిత్యాల శాసనసభ్యులు డాక్టర్ సంజయ్ కుమార్, ఎమ్మెల్సీ టి జీవన్ రెడ్డి, మున్సిపల్ చైర్మన్ జ్యోతి లక్ష్మణ్, మాజీ జెడ్పీ చైర్మన్ దావా వసంత సురేష్ ఆవిష్కరించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ దేశం గర్వించే స్థాయిలో భరతమాత సేవకు ప్రాణాలను అంకితం చేసిన యోధుడిగా భగత్ సింగ్ సేవలను కొనియాడారు. ఈ కార్యక్రమంలో వైస్ చైర్మన్ గోలి శ్రీనివాస్, కౌన్సిలర్లు, నాయకులు, భగత్ సింగ్ యువసేన సభ్యులు తదితరులు పాల్గొన్నారు. భారతదేశానికి స్వతంత్రం వచ్చిన తర్వాత వచ్చిన దేశాలు జపాన్, సింగపూర్ లాంటి వాళ్ళ మన యువతకు ఉపాధి కల్పిస్తూ ఉంది. మరి ప్రపంచంలో అత్యధిక యువత ఉన్న భారతదేశం ఇంకా వెనుకబడి ఉన్నది. మరి ఆలోచించాల్సిన అవసరం ఉన్నది. ఒకవైపు ప్రభుత్వాలు చేసే పనులు ప్రభుత్వాలు చేస్తూ ఉంటాయి. మరి మన యువత కూడా ఒక ధైర్యంగా ఉంటూ ఉన్న దాంట్లో మంచి విద్యను అభ్యసించి దాంతో పాటుగా ఉపాధి పొందే కార్యక్రమాలు చేసుకుంటూ ఈ దేశానికి అండగా ఉండాలి, ఈ ప్రాంతానికి అండగా ఉండాలి. ఎవరికి వాళ్ళం నామకంతో ఏంటంటే అయ్యేది కాదు. ఇవాళ భగత్ సింగ్ లాంటి వారు ఒక్కొక్కరు ఉరిపోయేకెక్కితే ఒక్కొక్కరు ప్రాణాలు అర్పిస్తేనే ఈ దేశానికి స్వాతంత్రం వచ్చింది తప్ప మొత్తం మంది రాలేదు. మరి ఆనాడున్న 30 కోట్ల జనాభాకు స్వేచ్ఛ వాయువును ప్రసాదించింది ఎవరంటే ఇలాంటి వారు ఒక్కొక్కరు ప్రాణ త్యాగాలు చేశారు, కొందరు ప్రాణాలు తీశారు. మహాత్మా గాంధీ లాంటి వారు అహింస ద్వారానే మన దేశానికి స్వాతంత్రం వస్తుందని చెప్పి అహింసా మార్గాన్ని ఎంచుకున్నారు. ఒక్కొక్కరు ఒక్కొక్క మార్గాన్ని ఎంచుకున్నారు. మొత్తానికి వాళ్ళ ప్రపంచానికే వాళ్ళ ఆదర్శంగా మన దేశానికి ఇవాళ స్వాతంత్రాన్ని తీసుకొచ్చిన ఈ మానవులు తప్పకుండా మనం స్మరించుకోవాల్సిన అవసరం ఉన్నది. మరి యువత ముఖ్యంగా భగత్ సింగ్ అంటే తెలియని వారు భారతదేశం ఉంటే వాళ్ళ తమ్ముడు. మరి అలాంటి భగత్ సింగ్ స్మరించుకుంటూ మీరు 20 సంవత్సరాల క్రితమే ఈ యువసేన ఏర్పాటు చేయడం, అప్పటి నుంచి వివిధ సేవా కార్యక్రమాలు జరపడం, మరి ఈనాడు మరి విగ్రహాన్ని కూడా ఏర్పాటు చేయడానికి మళ్ళీ అభినందిస్తూ నిరంతరం మీరు చేసే కార్యక్రమాల్లో నా సహకారం కూడా వేరేగా ఉంటుందని చెప్పి ఈ సందర్భంగా థ్యాంక్ యూ. Yeah.